సమాధిని చోటు ఇవ్వకుండా హృదయాన్ని విప్పి ప్రభును మహిమపడతాము. హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటూ ఆరాధన చేద్దాం. ఈ హృదయం దేవునికి అప్పగిద్దాం. ఈ హృదయం దేవాతి దేవునికి అప్పగిస్తూ చెప్దాం, దేవా నాతో మాట్లాడు నాయనా అని ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి నాతో ఏం మాట్లాడుతున్నావు ప్రభా, నీ వాక్యము అయ్యా నేను ఇదిగో నా హృదయాన్ని తెరుచుకొని ఉన్నా, నాతో ప్రభా మాట్లాడు ప్రభా అని ప్రార్థన చేద్దాం. మనం నేర్చుకోవడానికి ఇక్కడ ఉన్నట్లయితే, దేవుని స్వరాన్ని వినడానికి మనం ఇక్కడ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేద్దాం. సంఘముగా ప్రార్థన చేద్దాం. సంఘంలో ఉన్న విశ్వాసులుగా మనం అందరూ ఇంకా ఎదుగుటకు బలపరచబడుటకు దేవా మమ్మల్ని నువ్వు వాడుకోనాయనా అని ప్రార్థన చేద్దాం. ఈ చేతి పని అయి ఉంటున్నాం ప్రభా, మమ్మల్ని మీరు వాడుకోండి ప్రభా అని ప్రార్థన చేద్దాం. ఇక్కడున్న దేవుని శక్తి చేత ప్రతి ఒక్కరము నింపబడుతూ ఈ రాత్రి దేవుని వాక్యము చేత మన హృదయాన్ని నింపుకొని వెళ్దాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చిన అధికారం చేత ప్రార్థన చేద్దాం. ఈ గృహ కూడికల్లో మనం క్రీస్తు ఒక శరీరమై ఉంచున్నామని నమ్ముదాము. మనమందరం ఐకమత్యముగా క్రీస్తులో ఒక కుటుంబమై ఉన్నామని నమ్ముదాము. గృహ కూడికలలో మనం ఆరాధన చేయడం నేర్చుకుంటాము. గృహ కూడికలలో వాక్యం ధ్యానం చేయడం నేర్చుకుంటాము. గృహ కూడికలలో పాటలు పాడడం నేర్చుకుంటాము. గృహ కూడికలలో నూతనమైన ఆత్మలో వస్తు దేవునికి ఆరాధన చేయడం నేర్చుకుంటారు. మరి ఈ గృహ కూడికలలో ఈ సెల్ గ్రూప్లో వచ్చిన నువ్వు నేను మనం అందరము దేవుని తలాంతులలో ఇంకా ముందుకు ఎదుగుదాం. దేవుని తలాంతులలో ఇంకా ముందుకు సాగుదాము. దేవుని తలాంతులో ఇంకా బలపరచబడదామండి. ఈ రాత్రి ఒక మాట చెప్దాం అందరం కలిసి, దేవా నన్ను వాడుకో ప్రభు అని చెప్దాం. దేవా నాతోటి మాట్లాడు నాయన అని ప్రార్థన చేద్దాం. దేవా ఒకరికైనా రక్షించుటకు నన్ను వాడుకో ప్రభు అని ప్రార్థన చేద్దాం. నీ వాక్యమును ప్రకటించుటకు అయా సాక్షికరంగా ఉండుటకు నూతన ఆత్మలు నీ సన్నిధిలో నడిపించుటకు ఒక్కరికైనా నన్ను వాడుకోనాయనా అని ప్రార్థన చేద్దాం. అందరం దేవుడు మనకు వాడుకుంటాడండి, ఖచ్చితంగా వాడుకుంటాడు. మనం మౌనంగా ఉండడం కాదు, సెల్ఫిష్గా ఉండడం కాదు, కానీ నువ్వు రక్షించబడినట్టు ఇంకా చాలామంది నశించిపోయి ఉన్నారు. వారికి రక్షించులాగున దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు. ఈ రాత్రి మనం చేయాల్సిందల్లా ప్రార్థన చేద్దాం. దేవుడు తన పని చేస్తాడు. దేవుడు తన కార్యం చేస్తాడు. దేవుడు తన నామానికి మహిమార్థంకరంగా మనకందరికి వాడుకుంటాడు. ఇక్కడ నాయకులను మార్చమని ప్రార్థన చేద్దాం. ఈ ప్రాంతంలో ఉన్న లీడర్లను మార్చమని ప్రార్థన చేద్దాం. ఇక్కడ దేవుని కార్యం గొప్పగా జరుగులాగున సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేద్దాం. దుష్ట ప్రభావములను ఏసునామలు కొట్టివేద్దాం. దుష్ట కార్యములను ఏసునామలు కొట్టివేద్దాం. దేవాని కార్యం ఇక్కడ జరిగించిన ఆయన అని ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రము, దేవానికి వందనాలు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసునికి స్తోత్రం, స్తోత్రం. సర్వాన్ని జయించిన మా యేసయ్య, మీ నామం బట్టి వందనాలు చెల్లించుకున్నాము నా రాజా. స్తోత్రం ప్రభా, మహిమ పాత్రుడవు, స్తుతులకు అర్హుడవు నా తండ్రి. స్తోత్రం ప్రభా, మీకే వందనాలు చెల్లించుకున్నాము. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవుడు నా ప్రభా. స్తోత్రం నా తండ్రి. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని వాగ్దానం చేసిన దేవా, మీకే వందనాలు చెల్లించుకున్నాము నా రాజా. స్తోత్రం ప్రభా, బలహీన సమయాల్లో బలాన్ని ఇచ్చిన దేవా, మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము నా తండ్రి. కృంగిన వేళలో నా ప్రభా ఓదార్పునిచ్చిన దేవా, మీకే వందనాలు చెల్లించుకున్నాము నా రాజా. అయా దిక్కు తోచని స్థితిలో మేము ఉంటున్నప్పుడు నా ప్రభా మా తోడుండి నా ప్రభా అయా మా అడుగులో అడిగేసి నా ప్రభా మా చేయి పట్టుకొని నడిపించిన దేవా, మీకే వందనాలు చెల్లించుకున్నాము నా తండ్రి. మా సుఖములోను దుఃఖములోను అన్ని వేళల ప్రభా మా వెన్నంటే ఉండి నడిపిస్తున్న దేవా, మీకే వందనాలు ప్రభా. స్తోత్రం తండ్రి. మరి ఒక దినమున నార ప్రభా మరి తండ్రి ఇలా అందరమును కూడి నా ప్రభా ఓ యొక్క కుటుంబంగా నా తండ్రి నేను స్తుతించుటకు ఘనపరచుటకు నా తండ్రి నువ్వు చేసిన ప్రతి ఒక్క మేళ్లకై ప్రభా నువ్వు స్తుతించుటకు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాము నా తండ్రి. స్తోత్రం. అయా నీ వాక్యము సెలవిస్తుంది నా ప్రభా అయా క్రైస్తులుగా ఏకాత్మ కలిగి ఏకముగా జీవించమని నడిచినాము. ఒక వన్ ఎకర్తో ఉండమని చెప్పిన దేవుడు నా ప్రభా, ఐకమత్యం కలిగి జీవించమని చెప్పిన దేవుడు నా తండ్రి. స్తోత్రం ప్రభా. అట్టి విధముగా ఈ యొక్క గృహంలో ప్రభా ఒక కుటుంబంగా తండ్రి మేమందరము కూడి ప్రార్థిస్తున్నప్పుడు నా రాజా మా ప్రార్థనలను ఆలకించి ఉన్నామని మేము విశ్వసిస్తున్నాం
చెల్లించుకున్నాము నా తండ్రి. స్తోత్రం ప్రభా. పాడిన పాటలేందో మహిమపరచబడ్డారని ఆశిస్తున్నాము నా తండ్రి. స్తోత్రం. ఈ గృహాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము నా తండ్రి. అయ్యా దుష్టుడు ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు అయ్యా ఈ యొక్క ప్రార్థనలు ఆపాలని, కానీ నా తండ్రి నీ చిత్తము ఆయన చిత్తం కంటే ఎంతో ఉన్నతమైనది నా తండ్రి. స్తోత్రం ప్రభా. ఆయన ప్రణాళికల కంటే నీ ప్రణాళికలు ఎంతో ఉన్నతమైనవి నా తండ్రి. స్తోత్రం ప్రభా. మరి తండ్రి ఎన్నటికీ నీ తండ్రి దుష్టుడు ప్రభ గెలుచుట అసాధ్యము నా ప్రభా. స్తోత్రం. ఎందుకంటే నా తండ్రి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా రాజా. స్తోత్రం ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము అయ్యా ప్రభా. మరి తండ్రి ఈ గృహానికి కావలసిన ప్రభా నీ ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని అడుగుతున్నాము నా తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నా ప్రభా నీ జీవవాక్కు చేత ప్రభా మా ఆత్మలు తృప్తిపరచబడేలాగా సహాయం దయచేయండి అయ్యా. వాక్యాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ప్రతి ఒక్క హృదయాలను తాకి నా ప్రభా దాని ప్రకారంగా మేము శాంతి సమాధానం పొందలాగున ఈ కుమార్తె ప్రభా నీ యొక్క వాక్యాన్ని దయచేయమని అడుగుతున్నాము నా తండ్రి. స్తోత్రం ప్రభా. నీకే వందనాలు చెల్లించుకున్నాము నా తండ్రి. యేసయ్యా ఈ ప్రార్థనలు ఎప్పటికీ నీ ఆగకుండా నా తండ్రి ఇలాగుననే నా ప్రభా నువ్వు జరిగిస్తామని మేము నమ్మొచ్చు నా తండ్రి. మరి గంభీరముగా నా ప్రభా మేము చేయలాగున సహాయతని కూడా దయచేస్తామని నమ్మొచ్చు. త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. 4 and 5 రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4-5 వచనము ధ్యానం చేసుకుందాం. ఓకే, చదువుదాం. మనకు అనేక అవయవులుండినను ఈ అవయవులన్నిటికీ ఒకటే పని ఎలాగుండునో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయములై హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తులో మనమందరము ఏమై ఉన్నామని ఉంది? వన్ బాడీ ఇన్ క్రైస్ట్. మన శరీరానికి డిఫరెంట్ పార్ట్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ అవయవాలు ఉన్నాయి, కానీ శరీరంలో అవన్నీ ఒక దగ్గర అమర్చబడినప్పుడు ఒక మాత్రమే పని చేస్తుంది. డిఫరెంట్ పార్ట్స్గా ఉన్న బాడీలో ఒకే బాడీగా ఎలాగైతే అనిపిస్తుందో అలాగనే క్రీస్తులో ఇక్కడ 15 మంది 16 మంది 10 మంది ఉన్న క్రీస్తులో మనమందరము ఒకటేనట. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తు సంఘములో మనమందరము 40 కుటుంబాలున్న 4000 మంది ఉన్న ఆయన సన్నిధిలో కూర్చొని మనం ఆరాధన చేసినప్పుడు, లేదంటే దేవుని బిడలుగా ఏ దేశంలో ఏ మూలలో ఏ గ్రామాల్లో ఏ తండాలో ఉన్నా మనమందరము క్రీస్తులో ఒకటే బిడలుగా ఒకటే శరీరముగా ఉంటామట. అదేంటి అమెరికాలో ఉన్నవాడు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసేవారు అందరము ఒకటేనా అంటే ఎస్, డిఫరెంట్ బాడీగా ఉండొచ్చు, డిఫరెంట్ ఫంక్షన్స్ ఉండొచ్చు, డిఫరెంట్ కంట్రీ ఉండొచ్చు, వేరే రాష్ట్రం ఉండొచ్చు, వేరే గ్రామం ఉండొచ్చు, కానీ క్రీస్తులో మాత్రము ఒకటే. హల్లెలూయా. అయితే ఒక ప్రశ్న సెల్ గ్రూపు సంఘముగా మనం ఎందుకు చేసుకోవాలి? అర్థమైందా? మనం ఇప్పుడు ప్రతి చర్చెస్లో గృహ కూడికలు అనే ఒక విజన్ ఉంటుంది. మనం సెల్ గ్రూప్ ఏదైతే అంటున్నామో ఈ సెల్ గ్రూప్ చాలా చర్చెస్లో ఉంటాయి, కొన్ని చర్చెస్లో చేయరు, కొన్ని చర్చెస్లో విజిటింగ్ అంటాము, కొన్ని చర్చెస్లో ఏమో ఖచ్చితంగా ప్రయారిటీగా 30 minutes 45 minutes 1 hour ప్రతిరోజు పెడతాం. మన చర్చ్లో నో ఆప్షన్. ఆదివారం ఆరాధన, సోమవారం నుంచి శనివారం ప్రార్థనలు, వేరే అజెండాలు ఏమి ఉండవు మనకి. ప్రార్థన ప్రతి ఇంటిలో ఉండాలి, ఆదివారం ఆరాధన ఉండాలి, ఇదే మన అజెండా. ఏదైనా హాలిడేస్ ఏదైనా మీటింగ్స్ ఉంటే లైక్ ఇప్పుడు రేపు మండే మనకు ఎన్కౌంటర్ విత్ క్రైస్ట్ అనేది ఏదైతే ఉందో అలా మనకు ఎన్కౌంటర్ ప్రోగ్రామ్ ఉంటుంది. అలా ఏదైనా ఉపవాస ప్రోగ్రాములు అలాంటిది ఏదైనా మీటింగ్స్ ప్రయారిటీగా మనకున్న టైంలో అలా పెడతాం. అయితే నా క్వశ్చన్ ఈ రాత్రి మనం అందరం మాట్లాడదాం. ఇప్పుడు సెల్ గ్రూప్లో మనం అటెండ్ అవ్వడం ద్వారా మనకు కలిగే లాభాలు ఏంటి? మనము గృహ కూడికలో ఎందుకు అటెండ్ అవ్వాలి? గృహ కూడికల్లో మనం ఎందుకు కలిసి ప్రార్థన చేయాలి? ఇళ్లలో ప్రార్థనలు ఎందుకు పెట్టాలి? దానితో ఉండే లాభాలు ఏంటి అనేది నా ప్రశ్న. ఏమా చెప్పండి అందరి మాట. సెల్ గ్రూప్ అన్నప్పుడు డిస్కస్ చేయడం. సో మీకున్న థాట్స్ని షేర్ చేయండి. ఏమో నేను కూడా ఆ ఐడియాతోటి బలపరచబడి నెక్స్ట్ సెల్ గ్రూప్లో ఇంప్లిమెంట్ చేయవచ్చు. సో సెల్ గ్రూప్ ఎందుకు మనం చేయాలి తమ్ముడు? నువ్వు చెప్తాను, వాడి లాస్ట్ కవిత.
ప్రార్థనలో బలంగా ఉండడం కోసం ఇంట్లో గృహ కూడికలు అవసరము. అమ్మా సహవాసం అంటే ఫెలోషిప్లో ఎదగడానికి, బలపరచడం, టు గెట్ స్ట్రాంగర్ ఇన్ సెల్ గ్రూప్. మాసి తుకతో ఘరే మా ప్రార్థన కిసన్ గాలను ఎందుకు పెట్టాలి ఇంట్లో ప్రార్థన? మనమందరం బాగుండాలంటే ఇంట్లో ప్రార్థన పెట్టాలి. అక్కడ నువ్వు చెప్పక ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఈ విధంగా ప్రార్థన చేసుకుంటారు. ఈ విధంగా అయినా కనీసం ప్రార్థన చేసుకుంటాము. ఓకే, అక్కడ మీరు చెప్పండి. ఆత్మీయ ఎదుగుదల, స్పిరిచువల్ గ్రోత్, ఆత్మీయంగా ఎదుగుదల కోసము అన్న మీరు చెప్పండి. అక్కడ చెప్పండి. ఇంకా దేర్ మస్ట్ బి సమ్ రీజన్స్. ఇంకా గృహాల్లో ఇంకా మనం ఏం చేయొచ్చు సెల్ గ్రూప్లో? చర్చ్లో ఇప్పుడు ఒక ఐడియా ఇస్తారు, 1000 మెంబర్స్ ఉంటారు, 100 మంది ఉంటారు, 150 మంది ఉంటారు. అక్కడ మనకి ఎక్కువ టైం స్పెండ్ చేయలేము. కానీ సెల్ గ్రూప్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి అన్న. ప్రతిసారి స్త్రీల దగ్గర నుంచి భాగస్వాములని హెల్ప్ తీసుకోకూడదు. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తానా ఆలోచించుకోలేదు. పాయింట్ మీరు చెప్పండి అన్న. చెప్పండి, ఇళ్లలో ప్రార్థన పెట్టుకోవడం ద్వారా లాభాలు ఏంటి? మనం వేరే ఇంటికి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ వాళ్ళు ఎలా అయితే మనం ఒకరి ఇంటికి వెళ్ళి వాళ్ళ గురించి ప్రార్థిస్తామో అలా ప్రతి ఒక్కరు ఉన్న సభ్యులము అలా ప్రతి ఒక్కరు అనుకోని చేసుకుంటాం కదా. సో బెనిఫిట్ ఏంటి మనకి? మన గురించే కాకుండా వారి గురించి కూడా ప్రేయర్ చేసుకోవడానికి చేయగలుగుతాము. ఓకే, గుడ్. హరీష్ గారు చెప్పండి. పోటీ బలపడటానికి అనుకున్నాను, ఇప్పుడు ఏమో ఇటు చెప్పాడు నీకు, తర్వాత ఏమో అన్నది. ఇంకా చెప్పు, దేర్ మస్ట్ బి. తర్వాత నీకు అడుగుతా, గుర్తుపెట్టుకో. ఓకే, నేను లాస్ట్ మళ్ళీ వస్తా. నీకు నువ్వు చెప్పు, నీకు సెల్ గ్రూప్ ద్వారా బెనిఫిట్ ఏంటి? సండే సర్వీస్లో మనం నేర్చుకోలేండి సెల్ గ్రూప్స్లలో వాక్యమైనా సరే ఏదైనా నేర్చుకోవచ్చు. డౌట్స్ ఎస్, డిఫరెంట్ థాట్స్. కమాన్, డౌట్స్ ఉన్నది కూడా షేర్ చేసుకోవచ్చు, డిస్కస్ చేయవచ్చు మనం. ఓకే, అజయ్ చెప్పు. అజయ్, మన సెల్ గ్రూప్ ఎందుకు చేస్తాము? నాని చెప్పు. నాకు చెప్తా మేడం. ఓకే, ఐ డోంట్ వాంట్ టు ప్రెషర్. అన్న మీరు ఏమైనా చెప్తారా? గుర్తొచ్చిందా? మీరు అందరు చెప్పారు చూడు, దట్స్ ట్రూ వాట్ యూ సెడ్. కానీ దేర్ ఆర్ లాట్ బెనిఫిట్స్. సెల్ గ్రూప్ ద్వారా ఇంకా లాభాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? లీడర్స్ని రైజ్ చేయవచ్చు సెల్ గ్రూప్స్ ద్వారా. లీడర్స్ని రైజ్ చేయవచ్చు సెల్ గ్రూప్స్ ద్వారా. ఇప్పుడు కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా తీసుకుంటారో, వాళ్ళలో ఏం స్పెషాలిటీ ఉంటుందని తీసుకుంటారన్న? ఇప్పుడు మీ కంపెనీలో ప్రోడక్ట్స్ ఏంటి చెప్పండి? ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్స్ ఏంటి? అప్లికేషన్. ఓకే, లెటర్ సే మీ కంపెనీకి ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో ఏం చూసి తీసుకుంటారు? దానికి సంబంధించిన టెక్నికల్ స్కిల్స్ ఉంటేనే తీసుకుంటాము, లేదంటే లేదు కదా. మరి అది డెవలప్మెంట్ ఆయన ఎక్కడ చేసుకోవాలి అన్న? చదువుకునేటప్పుడు ట్రైనింగ్స్, స్కూల్లో అయినా కాలేజ్లో అయినా ప్రాక్టికల్స్ ఎక్కువ ఉండవు, కానీ కొన్ని నేర్చుకుంటారు కదా స్పెషల్ క్లాసెస్. ఈవెన్ సెల్ గ్రూప్లో కూడా మనకు వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఏంటంటే అన్న, మనం ఎక్కువగా డిస్కస్ చేయవచ్చు, ఎక్కువగా Q&A మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు చర్చ్లో ప్రీచ్ చేస్తాను నేను, డాడీ ప్రీచ్ చేస్తుంటాడు, ఏదైనా క్వశ్చన్స్ వస్తాయి, ఎవరు మాట్లాడకూడదు, వినాలి. డౌట్స్ వస్తాయి అనుకో, చేతులు లేపి చర్చ్లో పాస్టర్ గారు నాకు ఇది డౌట్ ఉందని అడుగుతామా? కానీ సెల్ గ్రూప్లో అడగాలి, తెలుసా? సెల్ గ్రూప్లో అడగాలి. ఇలా డిస్కషన్ చేసినప్పుడు నాకు ఇది అర్థం కావడం లేదని మాట్లాడుకోవచ్చు. సెల్ గ్రూప్లో ఏంటి బెనిఫిట్ అంటే, సహవాసంలో ఎదగడం ఒక బెనిఫిట్. హల్లెలూయా. ఇన్ సెల్ గ్రూప్ దేర్ ఈస్ ఎ బెనిఫిట్ కాల్డ్ ఫెలోషిప్. దానికే అంటాం, మనం ఏమంటామంటే ఫస్ట్ బెనిఫిట్ సెల్ గ్రూప్ ద్వారా నేనేమంటానంటే 5 లాభాలు ఉంటాయి. ఎన్ని లాభాలు? 5 బెనిఫిట్స్. అయితే మొట్టమొదటి బెనిఫిట్ ఏముందంటే క్రియేటింగ్ కమ్యూనిటీ. ఇప్పుడు ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు అక్క ఎవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, మీకు నేనెవరో తెలియదు. నాకు ఈ ప్రాంతంలో తెలిసిందల్లా మురళీనా ఒకడే. అఫ్కోర్స్ అంత కూడా తెలుసు అనుకో, ఈ ఫ్యామిలీ ఒకటే తెలుసు మాకు. కానీ
చిన్న ప్రార్థన అనేది ప్రారంభించాము. ఒక సెల్ గ్రూప్ స్టార్ట్ చేశాము. ఆ సెల్ గ్రూప్లో మెల్లగా హరీష్ ఇంట్రడ్యూస్ అయ్యాడు, వాళ్ళ టీం ఇంట్రడ్యూస్ అయింది. తర్వాత అక్క వాళ్ళు ఇంట్రడ్యూస్ అయ్యారు, అది కూడా అక్క వాళ్ళతో పాటు. నాకైతే ఫస్ట్ అమ్మకు చూశాను, నేను అమ్మకు చూశాను. తర్వాత మురళి అన్న, మీరందరూ అఫ్కోర్స్ నేబర్స్గా మీరు తెలుసు. టు మేక్ షార్ట్ ఏంటంటే సెల్ గ్రూప్ ద్వారా మనం తెలుసుకోగలిగాము, అరే అక్కడ ప్రార్థన జరుగుతుంది, మాటలు పెంచుకున్నాము, ఫెలోషిప్ పెంచుకున్నాము, రిలేషన్షిప్ పెంచుకున్నాము. అలాగే ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా సెల్ గ్రూప్ ద్వారానే తెలుసుకొని మందిరానికి వెళ్ళగలుగుతారు. సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది సెల్ గ్రూప్ ద్వారా. సెల్ గ్రూప్ ద్వారా మనకు ఫెలోషిప్ ఏర్పడుతుంది. అందుకే ఇక్కడ వాక్యము 12:4-5లో అనేకమైన అవయవాలుగా ఉన్నప్పటికీ మన బాడీకి కమాండ్ చేసినప్పుడు ఆ అవయవాలు అన్నీ ఒక దగ్గరికి వచ్చి మనం చెప్పినట్టు ఎలాగైతే పనిచేస్తుందో, క్రీస్తు బిడలమైన మనము, గీతక్క అన్నవాళ్ళు తుక్కుగూడలో ఉన్నప్పటికీ, మీరందరూ ఇక్కడ ఉన్నప్పటికీ, నేను ఆర్సీ గేట్లో ఇంకొక దగ్గర ఉన్నప్పటికీ, మనమందరం ప్రార్థన చేసినప్పుడు, ప్రభు అనే ప్లాట్ఫామ్ పైన ఉన్నప్పుడు ఆత్మలో మనమందరం ఒక శరీరమై ఉంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సో సెల్ గ్రూప్లో బెనిఫిట్ ఏంటంటే మనమందరం వన్ ఫ్యామిలీగా ఎదగవచ్చు. రెండో బెనిఫిట్, మనం ఏమి నేర్చుకోవచ్చు సెల్ గ్రూప్లో అంటే డిసైపుల్షిప్, శిష్యరికం నేర్చుకుంటాము. ఏ జాయ్, సెల్ గ్రూప్లో ఏం నేర్చుకుంటాం? డిసైపుల్షిప్ అంటాను నేను. డిసైపుల్షిప్ ఏంటంటే ఏంటి? శిష్యరికము. ఏంటి? శిష్యరికం. 5 minutes. సెల్ గ్రూప్లో డిసైపుల్షిప్. నేను లైఫ్లో చర్చ్లో మనం ఎంత ఎదుగుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ లైఫ్లో డిసైపుల్షిప్ ఉండడం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. డిసైపుల్షిప్ అంటే ఏంటి? శిష్యరికం, మాట్లాడుకోవడం, తరబిదు తీసుకోవడం, ట్రైనింగ్లో ఎదగడం, వాక్యం ధ్యానం చేయడం, ప్రార్థనలో ఎదగడం, దేవునిలో ఎదగడం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అయితే డిసైపుల్షిప్ యోహాను సువార్త 15:16-17 ఒక్కసారి చదువుకుందాం. యోహాను సువార్త 15:16-17 వచనము. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుతురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. హల్లెలూయా. లవ్ వన్ అనదర్, టాక్ వన్ అనదర్, ఫెలోషిప్ వన్ అనదర్. ఒకరికొకరు ప్రేమించడము అంటే టు బి టుగెదర్. ఇప్పుడు ప్రేమించి ఒకరికొకరు ఉండాలి అంటే కలిసి ఉండడమే. కనబడినప్పుడు మంచి ప్రేమతో ఉండడము, ప్రేమతో జీవించడం. మరి ముఖ్యంగా దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఫలించి అభివృద్ధి పొందడానికే నేను మీకు సృష్టించాను. మీరు కష్టాల్లో ఉండి బాధపడుతూ ఇబ్బందులు పడుతూ ఉండడం కోసం కాదు, రోగంతో ఉండి చనిపోవడానికి కాదు, బీదగా ఉండి అట్నే జీవితాన్ని గడపడానికి కాదు. యు హ్యావ్ ఎ పర్పస్. ద పర్పస్ ఈజ్ టు బి ఫ్రూట్ఫుల్, టు బి హెల్దీ. ఆరోగ్యంగా ఉండడం కోసం దేవుడు మనకు చేశాడు. ముఖ్యంగా ఒకరికొకరు సమాధానం ఉండటం. అయితే సెల్ గ్రూప్లో మనము ఒకరికొకరం ప్రేమించడం కూడా నేర్చుకోవచ్చు. నార్మల్గా ఇప్పుడు నాకు ప్రేమించడం తెలుసు, కానీ లెటర్స్ సే కొన్ని ప్రిన్సిపల్స్ అర్థం కాదనుకో, కానీ ఇక్కడ ఒకరికొకరు నేర్చుకోవచ్చు. అరే ప్రేమ అంటే ఇలా ఉంటుందా, లేదంటే దేవునిలో ఎదగడం అంటే ఇలానా, లేదంటే దేవుని ప్రేమ చూపించడం ఇలాగనా అని. మనకు తెలిసిన ప్రేమ ఒకటి, మనం చూపించే ప్రేమ ఒకటి, కానీ ప్రభు ప్రేమలో ఆయన మందిరంలో గృహ కూడికలో సెల్ గ్రూప్లో కూర్చున్నప్పుడు డిసైపుల్షిప్లో ఎదగడం కూడా ప్రాముఖ్యత. వాట్ ఈస్ డిసైపుల్షిప్? రెస్పెక్టింగ్ వన్ అనదర్, లవింగ్ వన్ అనదర్, లైక్ యూ లవ్ యువర్ ఫ్యామిలీ, లవింగ్ యువర్ నేబర్స్. సో సెల్ గ్రూప్లో బెనిఫిట్ ఏంటంటే శిష్యరికము. కాయమాసి एक ही ने एक प्रेम करे रोज सीखनो प्रार्थना में. तो मुरली अन्ना ना संतो ना प्रेम करे कोनी अच्छा दिन सेम प्रेम करनो, अंदर प्रेमिंचाली, కోపం వస్తే కాదు, ప్రేమిస్తే. మూడో బెనిఫిట్ ఏంటంటే, ఒకసారి ఇది చాలా పెద్ద వచనం ఉంది, మీరు రాసుకోండి కావాలంటే. మత్తయి సువార్త 28:16-20 వరకు మనం చదవగలిగితే సువార్త గురించి భారము కలిగడము మనం సెల్ గ్రూప్లో నేర్చుకోవచ్చు. ద థర్డ్ బెనిఫిట్ ఈజ్
కమ్యూనిటీ అవుట్రీచ్ అండ్ ఎవాంజలిజం. ఏంటిరా? అండ్ ఎవాంజలిజం. ఎవాంజలిజం అంటే సువార్త. చాలా సంఘాల్లో సువార్త చేయడం ఇష్టపడరు చాలామంది. హాలిడే ఉందంటే కొంచెం పడుకోవాలి, హాలిడే ఉంది అంటే కొంచెం రెస్ట్ తీసుకోవాలి అనుకుంటాం. ఎందుకు? బిజీ లైఫ్ ఉంటాము, టైర్డ్ అయిపోతాము. కానీ నీకు హాలిడే ఉన్నా లేకున్నా క్రీస్తు బిడలుగా మనం ఉన్నప్పుడు కనీసం నెలకి ఒకసారైనా మనం పార్ట్ టైంగా దేవుని సువార్త ప్రకటించుటకు పనిచేయాలి. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు మా నాన్న సేవకుడు చాలామంది అయినటోళ్ళు ఏంటంటే నువ్వు పాస్టర్ కొడుకు, నువ్వు పాస్టర్ అవ్వాలి. కానీ నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎవరు ఆ బ్యాగులు మోసుకొని బైబిల్ మోసుకొని ఇంటింటికి వెళ్తారు, ఎవరు తండ వెళ్తారు. అప్పుడు నాన్న సైకిల్ వేసుకొని, నరేందర్ అన్న ఆయన ఇద్దరు. నాన్నకు సైకిల్ రాదు, డాడీ వెనకాల కూర్చునేటోడు, నరేందర్ అన్న సైకిల్ తొక్కేటోడు, మన అఖిల్ వాళ్ళ నాన్న. అయితే నాన్న ఆయనకు 45 రోజులు ట్రైనింగ్ పంపించి, ఆ రోజుల్లో 40 రోజులే ట్రైనింగ్ వాళ్ళకి, నాన్నది కూడా 40 డేస్ ట్రైనింగ్. అయితే ఆయన తొక్కేటోడు, నాన్న వెనక కూర్చునేటోడు, తండ సువార్త ప్రకటించేటోడు. ఇది తెలుసుకున్నాను నేను, అయ్యా ఈ జీవితం నాకు వద్దు, ఈ వారం కానుకలతో నేను బ్రతకలేను, ఈ నెలసరి జీతాలు నాకు లేవు, నా వద్దు ఇదని. నాకు ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వాలంటే చాలా ఇష్టం ఉండే. నా బీటెక్ 3rd ఇయర్ వరకు స్కిప్ చేశాను నేను. ప్రతి మీటింగ్కి వెళ్ళేటోని ప్రతి ఒక్కరిని చెప్పేటోళ్ళు, మీ నాన్న గొప్ప సేవ చేస్తుండో, నువ్వు గొప్ప సేవ కూడా అవుతావు అని. అరే బాబు నాకు ఇష్టం లేదు సేవ చేయడం అని. మా అమ్మ, నేను నీకు సేవను సమర్పించాను రా, 9 సంవత్సరాలు ఉన్నప్పుడే దేవుడు నీకు క్యాన్సర్తో బాగా చేసినప్పుడే నేను దేవుని సమర్పించాను. నువ్వు సమర్పించావేమో, నేను వీలైతే ఉద్యోగం చేస్తా, డబ్బులు సంపాదిస్తా, సేవకులకు సపోర్ట్ చేస్తా, నేను వెళ్ళా. కానీ తప్పించుకున్న ప్రతిసారి పరిగెత్తిన ప్రతిసారి పెద్ద యాక్సిడెంట్లతో, ప్రమాదాలతో బయటికి వచ్చా. కానీ దేవుడు నాతో మాట్లాడాడు, ఐ వాంట్ టు యూజ్ యూ. ఈరోజు నేను నిలబడ్డా దేవుని సేవలో. కానీ నేనేమంటాను అంటే, ఉద్యోగం చేస్తున్న మనమందరము సేవకులే అవనక్కర్లేదు, కానీ సువార్థికులుగా పనిచేయడం కూడా ప్రాముఖ్యమైనది. ఇఫ్ యూ హ్యావ్ ఎ టైమ్, ప్రీచ్ ద గాస్పెల్. ఇంటింటికి వెళ్ళేది అవసరం లేదు. నీ సేవకుడు నీ సంఘంలో ఏదైనా ఉంటే ఆ సువార్తలలో పాలిభాగస్తులుగా ఉండడం. అయితే సెల్ గ్రూప్ ద్వారా మనం అది నేర్చుకోవాలి. చర్చ్లో వాక్యం వినడం ద్వారా బలపరచబడతాం, కానీ గృహ కూడిక ద్వారా మనం ఒక రీజన్ ఏం నేర్చుకోవచ్చు, బెనిఫిట్ ఏంటంటే మనం అవుట్ రీచ్ ప్రోగ్రాంలో పాలిభాగస్తులుగా ఉండాలి. 6 monthsకి ఒకసారి క్రిస్మస్ మూమెంట్స్లో అప్పుడప్పుడు నేను మన సేవకులను బలపరచడానికి గుంటూరు అని, ఈస్ట్ గోదావరిస్ అని, తెలంగాణస్ అని మనకు అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అప్పుడు చెప్తుంటా, బాబులు ఎవరైనా వస్తారా అంటే, అన్న నేను రాలేనన్నా. నేను ఈస్ట్ గోదావరికి 7 రోజుల ఉపవాస ప్రార్థనలకి ఆ 10 చర్చ్కి నేను నాన్న బోధించడానికి వెళ్ళినప్పుడు, నాన్న 3 days షెడ్యూల్, నా 3 days షెడ్యూల్. ఒకటే యాక్టివా, 3 కూర్చున్నాం అనుకుంటా, సింగిల్ రోడ్ రామచంద్రపురంలో. ఆ రోజు చచ్చిపోయేటోళ్ళం. రామచంద్రపురంలో ఫస్ట్ చర్చ్, మాకు ఒక రూమ్ ఇచ్చారు, చాలా బాగుంది. అక్కడ నుంచి యాక్టివా వేసుకొని వెళ్ళాము. సింగిల్ రోడ్డు, 2 సైడు కొబ్బరి చెట్లు పెద్ద, దానికి కాలువలు, నీళ్ళు. అటు సైడ్ నుంచి లారీ వస్తుంది. పాపం శివ మేము ఇద్దరం బతికామంటే ఆ రోజు గొప్పతనం. బండి వాడు ఎలా కట్ చేసిండో ఆ చిన్న గ్యాప్లో కింద కాలువ నుంచి అలా మళ్ళీ పైకి. కష్టాలు ఉన్నాయి, లేవని కాదు దేవుని కార్యము, కానీ బ్రతికించాడు. కానీ ఆ సంతోషము చాలా బాగుండే మాకు. ఆ 1 week సువార్త ప్రతి ఊరికి దర్శించాం, గ్రామాలకి దర్శించాం, ప్రజలను బలపరిచాం, సంఘాలను బలపరిచాము. ఇక్కడ చాలామంది ఉద్యోగం చేస్తున్నారు. 1, 2, 3 హౌస్ వైఫ్గా ఉద్యోగం చేస్తున్నాం. 4 వాడు ఉద్యోగం చేస్తుండో, అన్న ఉద్యోగం చేస్తుండో, అన్న అయితే కంపెనీ సీఈఓగా వర్క్ చేస్తుండో, అక్క హౌస్ వైఫ్గా ఉద్యోగం చేస్తుంది, మాసి ఉద్యోగం చేస్తుంది. అక్క ఎప్పుడు అడుగుతానని వెళ్ళిపోయిందేమో, కానీ అక్క ఉద్యోగం చేస్తుంది హౌస్ వైఫ్గా, మురళిని చేస్తుండో. మీరు ఎన్ని నెలలు, ఎన్నిసార్లు మీరు సువార్తలలో పాలిభాగస్తులుగా ఉన్నారు? హౌ మెనీ టైమ్స్? కానీ ఒకటి చెప్పనా, వీలైన మట్టుకు ఎప్పుడైనా దేవుడి ప్రార్థన చేయండి, ప్రభువా నేను నా జీవితంలో ఒకరికైనా సువార్త ప్రకటించే భాగ్యం నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. మనం వాడబడాలి. అయితే సెల్ గ్రూప్ ద్వారా బెనిఫిట్ ఏంటంటే, మనం అవుట్ రీచ్ విషయంలో మనము నేర్చుకుంటాము, సువార్థీకరణలో మనం ఎదుగుతాము. లాస్ట్లో సెల్ గ్రూప్ ద్వారా మనం ఏం చేస్తామంటే శిష్యులు తయారు చేస్తాము. దానికంటాము రైజింగ్ లీడర్స్, మేకింగ్ డిసైపుల్స్. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఇంటింటా రొట్టెను విరుస్తారని చెప్పేసి అంటారు కదా, చదివాం మనము.
అది ఎందుకు? ఆ రోజు అపోస్తలులు 12 మందే ఉండే. మరి ఈరోజు ముఖ్యంగా తెలంగాణలో తక్కువ ఉన్నారు, కానీ ఆంధ్రలో నేను వెళ్ళినప్పుడు చూశాను, ఒక ఊర్లో ఒక 3-4 చర్చిలు ఉండొచ్చు. 3-4 చర్చిలు చూసా గల్లీలో. నేనే షాక్ అవుతా, అరే ఇంతమంది క్రైస్తవులు వీళ్ళ చర్చిలో ఎక్కడి నుంచి వస్తారు అని. కానీ ఆంధ్రలో ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు. తెలంగాణను పోల్చుకుంటే ఎక్కువ, మీ ప్రాంతంలో ఎక్కువ క్రైస్తవులు ఉన్నారు. అయితే మనమందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంతమంది సేవకులు ఎలా అయ్యారు వాళ్ళు? చెప్పండి, ఎలా తయారయ్యారు? మీ ఊళ్ళోనే 2 చర్చ్ ఉన్నాయి, ఎలా తయారయ్యి ఉండొచ్చు? 2 సేవకులు మీ తండకి. సువార్త. ఇప్పుడు ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు ఎడిఫై అవుతారు, ఎవరో ఒకరు బలపరచబడతారు. అరే నేను కూడా సేవ చేయాలి, లేదంటే నా బిడ్డలను సేవకులు చేయాలి. సేవలో భారం తెలిసిన వాళ్ళు, రుచి తెలిసిన వారు. చాలామంది సేవ ఏంటంటే బిజినెస్ కోసం వెళ్తారంట, నాకేం తెలియదు అది. కానీ సేవ అంటే కొంచెం ఇంకో పాయింట్తో సేవ అంటే నా దృష్టిలో నేనేమంటా, మా నాన్నకి ఎప్పుడూ మేమందరం మాట్లాడుతుంటాం, చర్చ్ మనకి ఏమిస్తుందని కాదు, చర్చ్కి మనం ఏమిస్తున్నాం అనేదే పాయింట్. మనం పని చేయాలి, మన జేబులో చేతులు పెట్టాలి, ఆ డబ్బులు తీసి సేవ కోసం ఇవ్వాలి. అదే సేవ భారం కలిగిన వ్యక్తుల కోసము. మా నాన్న నా కోసం బిల్డింగులు కట్టాలనుకుంటే ఎప్పుడో కట్టేటోడు, కానీ 20 సంవత్సరాలు ఆయన సంపాదించిన ఈ ఆస్తి అంతా 30 లక్షల పైన మందిరం కోసమే కట్టి అదే ఆస్తి అనుకుని మందిరం కట్టుకున్నాడు. సంఘము సుమారు నాకు తెలిసి ఒక 5 లక్షల వరకు డబ్బులు ఇచ్చారు, ఇక్కడక్కడ జమ చేశాడు. ఉన్న ఆస్తి అంతా డబ్బులంతా చర్చ్ పైన పెట్టేశాడు. స్టిల్ ఆయన రేకుల్లో ఇంట్లోనే వండుకుంటాడు. కానీ అలా ఒకవేళ అనుకుంటే ఆయన, నేను వ్యాపారమే చేసుకోవాలి, నేను మంచి బిజినెస్ చేసుకోవాలి, నా బిడ్డలకు ఫస్ట్, ఆ తర్వాత మందిరం, అలా కాదు. నేనేం నమ్ముతానంటే ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నది, ఫస్ట్ చర్చ్, ఫస్ట్ దేవుని పని, ఆ తర్వాతనే ఏదైనా అని. ఇలా చాలామంది సేవకులు కష్టపడుతున్న వారు ఉన్నారు, వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అలాంటి సేవకులు ఇంకా చాలామంది శిష్యులను తయారు చేయాలి. సో సెల్ గ్రూప్ ద్వారా మనకు బెనిఫిట్ ఏంటి మాసి అంటే, సెల్ గ్రూప్ ద్వారాక శిష్యులను తయారు చేయవచ్చు. రానున్న దినాల్లో సేవకులు అవుతారని అన్న ఆశ నమ్మకం ఎవరికి లేదట. కనీసం ఉన్న సేవకులను కాపాడుకోవాలి, వాళ్ళను బలపరచాలి, బ్లెస్ చేయాలి, బలమైన సేవ చేయమని ప్రోత్సహించాలి. ఎందుకంటే నా మాట కాదు, ప్రకటన గ్రంథంలో భక్తుడైన యేషయా కన్న కళ, సేవకులు కొండల్లో గుట్టల్లో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండబోతారట. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. సేవకులు కరువు అవుతారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. కనీసం 100లో కాకుండా 1-2 సేవకులు రైజ్ అయ్యేలాగున. కనుక సెల్ గ్రూప్ ద్వారా ఉన్న బెనిఫిట్ ఏంటంటే శిష్యులు తయారవుతారు. 2 తిమోతి 1:1-2 చదువుకొని ముగించుకుందాము. సరే 2 తిమోతి తీయండి ఒకసారి. 2 తిమోతి 1:1-2 చదువుకుందాం. క్రీస్తు యేసునందున జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలును సేవలు బలపరచడానికి బర్నబా చాలా సాయం చేశాడు. కానీ అపోస్తలుడు పౌలు ఇలాగనే హౌసింగ్ బోర్డ్ ప్రాంతం లాగా ఒక ప్రాంతంకి వచ్చినప్పుడు అక్కడ ప్రజలను బలపరిచి శిష్యులను తయారు చేసి, అక్కడ ఒక వ్యక్తిని తయారు చేసి ఇంకో దగ్గర ఇలాగ 14 సంఘాలు కట్టాడని చెప్తున్నాడు. ఒకటే వ్యక్తి 14 నాయకులను, సేవకులను తయారు చేశాడు. ఆ సంఘంలో ఎంతమంది విశ్వాసులు, ఎంతమంది నాయకులు తయారయ్యారు. నేనేమంటాను అంటే, గృహ కూడికలలో ఇలా ప్రార్థన చేయడం ద్వారా ఒకరిలో పాటలు పాడే తలాంతులు బయటకు వస్తాయి, ఇంకొకరిలో వాక్యం చదివే తలాంతు బయటకు వస్తుంది, ఇంకొకరిలో మ్యూజిక్ కొట్టే తలాంతు బయటకు వస్తుంది, ఇంకొకరిలో ప్రార్థన చేసే తలాంతు బయటకు వస్తుంది, ఇంకొకరిలో ఇంకోటి. గృహ కూడికలలో ఒక్కొక్క తలాంతులు బయటకు వస్తాయి. అపోస్తలుడైన పౌలు పరిచర్య చేస్తున్నప్పుడు, ఇంటింట రొట్టెను విరుస్తున్నప్పుడు, ఇంటింట ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు తిమోతి తయారయ్యాడు. హల్లెలూయా. మనం కూడా గృహ కూడికల ద్వారా ఇలాంటి తిమోతులను తయారు చేయాలి. గృహ కూడికలలో అనేకమైన లాభాలు ఉన్నాయి. మనము ప్రార్థనలో ఎదిగినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం ఒకసారి. ఈ గృహ కూడికల్లో ఉన్న నువ్వు నేను, ఈ సెల్ గ్రూప్లో ఉన్న నువ్వు నేను, ప్రభువా మంచి, ఒకవేళ మనకందరికీ ఎక్కడున్నా మనం అందరము ఇక్కడ ఈ విధంగా కూడుకున్నాము అంటే, ఈ కమ్యూనిటీ దేవుడు క్రియేట్ చేసింది
సహవాసం, గృహకూడిక ద్వారా దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఈ సహవాసము, గృహకూడిక ద్వారా దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఈ వాక్యము, అదేవిధంగా ఈ లీడర్షిప్, శిష్యరికము, అదేవిధంగా శిష్యులను తయారు చేయడం, అదేవిధంగా సహవాసంలో ఎదగడం, అదేవిధంగా మన తలాంతులను బయటికి తీసుకురావడం, ఇవన్నీ అనేకమైన లాభాలు గృహకూడికలలో దొరుకుతుంది మనకు. కనుక సమయం దొరికినప్పుడు శరీరం సహకరించినా సహకరించకపోయినా మనం సువార్తలో పాలిభాగస్తులు కావాలి, గృహకూడికలో పాలిభాగస్తులు కావాలి, మన ఇంటిలో ప్రార్థనలు జరగాలి. అప్పుడు దేవుని కార్యం ఇంకా బలంగా జరుగుతుంది. రానున్న తరానికి మనము ఇంకా దీవెనకరంగా ముందుకు సాగుతాము. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు భక్తుడైన పౌలు రోమ సంఘంలో మనమందరము ఒక శరీరమై ఉంటున్నాము, క్రీస్తులో ఒక పాలి భాగతుడుగా ఉంటున్నాము, అవయమై ఉంటున్నాము. ఈరోజు ఒకే క్రీస్తులో కలిసి ఉంటున్నాం కాబట్టి ఆయన ఈరోజు అందరూ ఒక ప్రేమలో కూడుకొని ఉంటున్నాం కాబట్టి దేవాన్ని చిత్తమైతే మాకందరికి ఒకే మనసు, ఒకే ఆలోచన, నువ్వు ఒక్కటై ఉండాలని ప్రార్థన చేసుకున్నాం. ఏ దేశానికి, ఏ ఊరుకు, ఏ ప్రాంతానికి చెందినా కానీ క్రీస్తు రక్తంలో కడగబడినము, ఒకే క్రీస్తులో ఉంటున్నాం కాబట్టి ఒక ధ్యానంతో, ఒక ఆలోచనతో, ఒక మనసుతో ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మహాన్నతుడా, పరలోకమున్న పరమ తండ్రి, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, సృష్టికర్త, మా యేసు రాజ్యానికి స్తోత్రాలు. తండ్రి యొక్కయు, కుమారు యొక్కయు, పరిశుద్ధాత్మ నామములో ప్రతి బిడ్డను ఒక్కొక్కరిని దీవించమని ప్రార్థన చేస్తాం. తండ్రి, మేము ఒకే క్రీస్తుని నమ్ముకొని ఉంటున్నాం కాబట్టి, నీలో ఉంటున్నాం కాబట్టి ఈరోజు ప్రభు మేమందరూ కూడుకొని కొన్ని మా అవసరానికి కావలసిన వాక్యాన్ని ప్రభు మేము ధ్యానించుకున్న ప్రభువానికి స్తోత్రాలు. మా ఇంటిలో, మా కుటుంబంలో, మా సంఘములో ఏదైనా నిన్ను అక్కరాని, నీకు అసాధ్యమైన లేనిది ఏదైనా ఉంటే దాన్ని తీసివేయండి ప్రభువానికి స్తోత్రాలు. మా ప్రభు క్రీస్తుని కలిగిన మనసు, క్రీస్తుని కలిగిన ప్రేమ, క్రీస్తుని కలిగిన ఆశీర్వాదం, సంతోషం, సమాధానం, దేవుని ఈ సంఘానికి కలిగి ఉండేటట్టు సహాయం చేయండి ప్రభు. అయ్యా, మేము దేని విషయంలో మేము చింతిస్తలేము కానీ మా ప్రభువా నీ సువార్త ప్రకటించాలని, నీ సువార్త విస్తరించబడాలని అయ్యా మేము బాధపడుచున్నాం ప్రభు. తండ్రి నీకు స్తోత్రమైనా మా ప్రభువా నీ నామములో అనేక వాళ్ళు రక్షించబడాలి, అనేక వాళ్ళు దీవించబడాలి, అనేక వాళ్ళ ప్రభు నామములు నమ్మి బాప్తిసం పొందాలి. అయ్యా నీ ప్రేమ, నీ కృపా కనికరం ఇక్కడ తెలంగాణ హౌజింగ్లో వందల వేల మంది ప్రభు నీ దగ్గరికి వచ్చి సహాయం చేయండి. నీ కృపా కనికరం కాపుదల దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలైనా ఒక్కసారి తాకండి ప్రభు. నీ ప్రియకుమార మూడుని బట్టి, సంతుని బట్టి, వారి కుటుంబం బట్టి ప్రార్థన చేస్తున్నాను, వారి పిల్లలను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. నేను నా ఇంటి వారిని ఎవరు సేవించవలను ప్రభు. నీ కుమారుడు ఎన్నో సంవత్సరం ప్రభు నిన్ను మహిమపరుచుకుంటున్నావు ప్రభు. నీ ఆశీర్వాదం కూడా ఎదురు కొండల తట్టు మా కన్నులెత్తుతున్నాము. ఎక్కడి నుండి మాకు సహాయం కలుగును, అది క్రీస్తు వలని కలగాలని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఒక దినము ప్రభు ఆంధ్ర వైపున రాజమండ్రి వెళ్తా ఉన్నప్పుడు కుటుంబం అంతా శూన్యమైపోయేది ప్రభు. ఆల్రెడీ శూన్యము నుండి ప్రభు మమ్మల్ని బ్రతికించే ప్రభు నీకు స్తోత్రం. కాబట్టి బ్రతుకుచున్నామంటే నీ కేవలం నీ కృప కొరకు ప్రభు నీకు వందనాలైనా. మూడుని వారి కుటుంబాన్ని, వారి తల్లిదండ్రులు కదా దీవించండి, ఆశ్రయ కృప చూపించి వారు చేస్తున్న పని, జాబులు, పరిచర్యలు ప్రభు అంతటి తోడు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మాతో కూడి ఉన్న ప్రభు సంఘస్థుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయినానికి స్తోత్రాలు. ఒక శరీరమై ఉంటున్నాం ప్రభు, ఒక ప్రేమై ఉంటున్నాం ప్రభు, ఒక మనసై ఉంటున్నాం ప్రభు స్తోత్రం నైనా. అందరిని దీవించండి, ఆశ్రయించండి. ఎవరికి ఏమి కావాలో ప్రభు స్తోత్రం నైనా. నా ఎందు మీరు నా మాట నిలిచున్నారు. మీకు ఏది ఇష్టమో అడుగుడి అన్నాం ప్రభు, అడుగుచున్నాం ప్రభు. ఎవరు జాబులు ప్రభు, ఎవరి పరిస్థితులు, ఎవరికి ఏమి కావాలో వారికి కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆశ్రయ కృప చూపి ప్రతి బంధకర చీకటి నుండి నలజరిన యేసు నామములోనే విడిపించబడుతుంది ప్రభావిత స్తోత్రం. కృపాకరికను కాపుదల దయచేయండి. నిశ్చిత్తమైతే ఇక్కడ ఆదివారం ఆరాధన జరగాలని ఆశిస్తున్నాను ప్రభు. ఆశ కలిగిన జీవితం తృప్తి కలుగును కాక ప్రభావిత స్తోత్రం. నైనా ఈ ప్రార్థన ఆలకించండి, వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. కృపాకరికను కాపుదల దయచేయండి ప్రభు. రేపటి దినం గురించి ప్రభు మా దేశం కొరకు స్వతంత్రం తెచ్చిన యేసయ్య నీవు ప్రభు. గలతీ రాసిన పత్రికలు ప్రభు మేము ప్రయాసపడతాం, రోగములు, బాధలు, సమస్యలు, ఐగుప్తు దేశంలో బానిసంగా ఉన్నప్పుడు ప్రభు
నీవు విడిపించిన దేవుడికి స్తోత్రం. ఈరోజు అనేక వాళ్ళ ప్రభువా మనుషుల ద్వారా స్వతంత్రం అంటున్నారు, కానీ క్రీస్తు ద్వారా మాత్రమే స్వతంత్రం వచ్చింది ప్రభువా. ఆ మా ప్రభు రేపటి దినం ప్రభు అనేక దేశ భాషల ప్రభు అనేక వాళ్ళ ప్రభు దీవించబడాలి. అసలు దానిలో ఒక క్రీస్తు ఈ స్వతంత్రమును తెచ్చాడని నమ్మాలి ప్రభునికి స్తోత్రము. రేపు దినంలో జరిగే కార్యక్రమానికి తోడుని నడిపించండి. ఈరోజు జరుగుతున్న కుటుంబ ప్రార్థన అంతా నేను తోడుని నడిపించినందుకు నీకు వందనాలు. కృపాకనికరు కాపుదలు దయచేయమని మన నగరుడైన యేసు క్రీస్తు నామంలోనే అడిగి వేడుకుంటున్నాను తండ్రి. పరమ తండ్రి దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపాకనికరము కాపుదల పొడిగిన బిడ్డలు కుటుంబానికి దేవుని పరిశుద్ధాత్మ సదాకాలంతో నడిపించును గాక. ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్.